అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 9th ఏప్రిల్ వెన్స్డే. సో సీన్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఏదో సినిమాలో బ్రహ్మానందం షేక్ 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 ఆడిస్తా అన్నట్టు ఇప్పుడు మార్కెట్లను కూడా డొనాల్డ్ ట్రంప్ షేక్ ఆడిస్తున్నారు. అమెరికన్ మార్కెట్సే నేను ఉదాహరణకు తీసుకుంటే, అమెరికన్ మార్కెట్స్లో ఒక దశలో 4-4.5% లాభాల్లో ఉన్న అమెరికన్ మార్కెట్స్ చివరికి ఆ 4% లాభాలు హరించుకుపోగా 1% పైగా నష్టాలతో ముగిసింది నిన్న డౌ జోన్స్. అంటే పీక్ నుంచి దాదాపు 700-800 పాయింట్లు ఒకే రోజు షేక్ ఆడాయంటే, సో ట్రంప్ మామ ఏ స్థాయిలో మన మార్కెట్స్ని, ప్రపంచ మార్కెట్స్ని టెన్షన్ పెట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఓవరాల్గా డౌ జోన్స్ 1% మేర, S&P 500 1.5% మేర, నాస్డాక్ 2.185% మేర నష్టాలతో ముగిశాయి. స్టాక్ ఫ్యూచర్స్ ఫాల్ యాజ్ టారిఫ్ ఫియర్స్ కాజ్ 4-day S&P 500 అవుట్ ఆఫ్ 12%. కేవలం 4 రోజుల్లోనే 12% మేర నష్టాలు. అలాగే ప్రీ మార్కెట్ చూసినా కూడా నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో నికాయ్ మళ్ళీ 3% మేర నష్టాలతో, హాంకాంగ్ మళ్ళీ 3% మేర నష్టాలతో, షాంఘై 1.5% మేర నష్టాలతో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇంకా మనం ఊహించిన దానికంటే అతిపెద్ద షాక్ని డొనాల్డ్ ట్రంప్ ఇస్తూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ చైనా మీద ఏకంగా 104% మేర టారిఫ్స్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ట్రంప్ ట్రిపుల్స్ టారిఫ్ రేట్ ఆన్ చైనీస్ షిప్మెంట్స్ యూజ్డ్ బై షీన్ అండ్ టెము టు 90%. సో ఇక్కడ చైనా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చే పోర్ట్స్ దగ్గర కూడా ఇక్కడ అధికారులను పెట్టి, కస్టమ్స్ అధికారులను పెట్టి పన్నులు వసూలు చేసే కార్యక్రమాన్ని డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టారు. దీంతో అంటే ఇన్ని రోజులు కేవలం ప్రకటన అనుకున్నది, ప్రకటన నుంచి కార్యరూపం దాల్చి పన్నుల వసూళ్ల స్థాయి కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. అందువల్ల చైనా కూడా రిటాలియేటరీ టారిఫ్స్ విధించేందుకు సిద్ధమైంది. సో ఇవన్నీ కూడా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మనం వెయిట్ చేసి మాత్రమే చూడగలం. అంతకు మించి మన చేతిలో కూడా యాజ్ ఆఫ్ నో ఏమీ లేదు అంటే కూడా అతిశయోక్తి కాదు. యూరోపియన్ మార్కెట్స్ అయితే నిన్న లాభాలతో ముగిసాయి. మళ్ళీ ఇవాళ ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని రోజులు ఫార్మా విషయంలో కొద్దిగా అయినా ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ సిగ్నల్స్ మేజర్ టారిఫ్ ఆన్ ఫార్మా ఇంపోర్ట్స్, ఇండియన్ డ్రగ్ మేకర్స్ కుడ్ ఫేస్ ఇంపాక్ట్. ఇక ఆయనే అధికారికంగా ప్రకటించారు టారిఫ్స్ ఇంపోర్ట్ మీద కూడా, అంటే ఫార్మా ఇంపోర్ట్స్ మీద కూడా టారిఫ్స్ని ఇక విధించబోతున్నామని చెప్పి. సో అది ఎలా ఉండబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ he told the Taiwan semiconductor manufacturing company it would pay a tax of up to 100% if it didn't build its plant in the United States. సో యుఎస్లో ప్లాంట్స్ కనుక నిర్మించకపోతే 100% పన్ను, 100% ట్యాక్స్ కట్టండి అని చెప్పి కొన్ని తైవాన్ కంపెనీస్కి ఆయన చెప్పారు అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. సో ఏది వార్త, ఏది షాక్ అనేది ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. ట్రంప్ ప్లాన్స్ టు ఫైన్ మైగ్రెంట్స్ ఏ $998 a day ఫర్ ఫెయిలింగ్ టు లీవ్ ఆఫ్టర్ డిపోర్టేషన్ ఆర్డర్ ఇచ్చినా కూడా యుఎస్లో ఉంటే సదరు వ్యక్తుల మీద రోజుకు $1000 పెనాల్టీ కూడా విధించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. సో ఈజ్ వెరీ టఫ్. చాలా క్లియర్ కట్గా అది అర్థమవుతుంది. యుఎస్ కన్సిడర్స్ అడ్జస్టింగ్ పోర్ట్ ఫీ ప్లాన్ ఫర్ చైనీస్ వెజల్స్ ఆఫ్టర్ పుష్ బ్యాక్, సోర్సెస్ సే. సో వీటన్నిటి ఈ ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించబోయే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ నిజంగా అంత ప్రాధాన్యత సంతరించుకుంటుందా అన్నది కూడా ఇక్కడ చూడాలి. వాస్తవానికి 25-50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించవచ్చు అన్న అంచనాలు ఉండేవి లాస్ట్ ఒక 3-4 days బ్యాక్ వరకు కూడా. స్టిల్ నిన్నటి వరకు కూడా థాట్స్ అయితే ఉండేవి. బట్ ఈ అమెరికన్ ఎఫెక్ట్, టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా తీసుకుంటుంది, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అడ్జస్ట్మెంట్స్, కరెక్షన్స్ కోసం కొద్దిగా వెయిట్ చేసి తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ఒక సమయం తీసుకుంటుందా అన్నది కూడా వేచి చూడాలి. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ 10 o'clock తర్వాత మోస్ట్లీ ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ఉండవచ్చు. అందువల్ల ఈ టారిఫ్స్ విషయం పక్కన పెడితే ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్లో ట్రేడ్ చేసేవాడు, లైక్ బ్యాంకింగ్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్ కంపెనీస్, వీటన్నిటి విషయంలో కూడా కొద్దిగా మీరు ఆచితూచి ట్రేడ్ చేసుకోవడం మంచిది.
ఇక స్టాక్స్ పరంగా చూద్దాం ఒకసారి ఎలాంటి ఇది ఉంటుందో. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా స్ట్రైట్ 7th సెషన్లో కూడా అమ్మకాలకు దిగారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా రెండవ రోజు కూడా బయర్స్గా ఉన్నారు. 3,100 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న మన వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. స్టాక్స్ పరంగా కొన్ని స్టాక్స్ అయితే చూద్దాం. శ్యామ్ మెటాలిక్స్, ద కంపెనీ రిపోర్టెడ్ 13% year-on-year గ్రోత్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్. ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు సేల్స్ 66% మేర పెరిగినట్టు శ్యామ్ మెటాలిక్స్ వెల్లడించింది. సెన్కో గోల్డ్ 4th quarter బిజినెస్ అప్డేట్లో రీటైల్ గ్రోత్ 23% మేర ఉన్నట్టు వెల్లడించింది. ఐఆర్బి ఇన్ఫ్రా, ద కంపెనీ రిపోర్టెడ్ 25% year-on-year గ్రోత్ ఇన్ గ్రాస్ టోల్ రెవెన్యూ. అండ్ వొడాఫోన్ ఐడియా, ద బోర్డ్ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ 3,695 crore షేర్స్. సో 36,950 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్ బోర్డ్ అప్రూవ్ చేసింది గవర్నమెంట్కి కేటాయించడానికి. సిగ్నేచర్ గ్లోబల్, ద కంపెనీ అచీవ్డ్ ప్రీ సేల్స్ ఆఫ్ 1620 ఇన్ 4th quarter. జీ మీడియా దాదాపు $47 మిలియన్ మేర నిధులు సమీకరించేందుకు సమాయత్తమవుతోంది. ఫినిక్స్ మిల్స్ 4th quarter బిజినెస్ అప్డేట్లో రిపోర్టెడ్ అ గ్రోత్ ఆఫ్ 15%. హోమ్ ఫస్ట్ ఫినాన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. హెచ్ఏఎల్ డీకే సునీల్ని చైర్పర్సన్గా ఏప్రిల్ 9వ తారీఖు నుంచి బాధ్యతలు తీసుకునేందుకు డిఫెన్స్ మినిస్ట్రీ ఆమోదం ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్డ్ బై ది బ్యాంక్ విల్ బి అమాల్గమేటెడ్ ఇన్ టు ద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. సో ఇవి స్టాక్స్ పరంగా చూస్తే. బట్ ఈ స్టాక్స్ నిజంగా ఈరోజు ఈ స్టాక్ని తట్టుకొని ఈ స్టాక్స్లో ఏదైనా మొమెంటం ఉంటుందా అంటే కొన్ని స్టాక్స్ మేబీ పాజిటివ్గా రియాక్ట్ అయితే అవ్వచ్చు. కానీ బీపీసీఎల్, సెమ్కార్ప్ గ్రీన్ హైడ్రోజన్, ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ సెమ్కార్ప్ ఇండస్ట్రీస్ అండ్ సెమ్కార్ప్ విల్ ఫార్మ్ ఏ 50-50 జాయింట్ వెంచర్. అదాని విల్మర్ will officially change its name to AW Agri Business. Announced the launch of wholly owned subsidiary Cyient Semiconductors. సో సెమీకండక్టర్ బిజినెస్లోకి Cyient ఎంటర్ కాబోతున్నట్టు, దీనికోసం నిధులు బయట నుంచి తీసుకోబోతున్నట్టు కూడా వెల్లడించడం చూస్తున్నాం. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ టేక్ ఏ కామింగ్ బ్రెత్ ఆఫ్టర్ రోలర్ కోస్టర్. స్టిల్ ఈరోజు కూడా అలాంటి రోలర్ కోస్టర్లో అట్లీస్ట్ కొద్దిగా ఇవాళ ఎక్స్పీరియన్స్ చేయాల్సినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ని గట్టిగా రియాక్ట్ అయ్యి ఏషియన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే చైనీస్ మార్కెట్స్ ఆల్రెడీ నీరసంగానే ఉన్నాయి పెద్దగా. అందుకే వాళ్ళ మీద 104% మేర టారిఫ్స్ విధించినప్పటికీ షాంఘై పెద్దగా రియాక్ట్ కాలేదు. 1.5% మేర నష్టాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. హాంకాంగ్ కొద్ది గొప్ప రియాక్ట్ అవుతుంది, కానీ చైనీస్ షాంఘై మాత్రం పెద్దగా భారీ ఎత్తున నెగిటివ్గా రియాక్ట్ అయిన ఇదైతే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ ను కనిపించలేదు మనకి. ఇండియా ఓపెన్ టు జీరో డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూఎస్ ఇన్ పిఎల్ఐ సమ్ అదర్ సెక్టార్స్. మూవ్ కెన్ ఫాస్ట్ ట్రాక్ బయలటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇక మన వాళ్ళు లెక్కలు తీసుకుని ఏ సెక్టార్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని మీద బేరీజ్ వేస్తూ యూఎస్తో చర్చలు జరపడానికి కూడా మన వాళ్ళు సిద్ధమవుతున్నారు. కంప్యూటింగ్ ఇండియాస్ ఏఐ ఫ్యూచర్, టెక్ మేజర్స్ లుక్ టు చిప్ ఇన్. ఇక్కడ గూగుల్, టీసీఎస్, ఇన్ఫీ అండ్ అదర్స్ అట్ ప్రీ-బిడ్ మీట్ ఆన్ March 26 టు ఎక్స్ప్లోర్ పార్టిసిపేషన్. సో చిప్స్, సెమీకండక్టర్స్ విషయంలో వివిధ దేశాలు ఇండియాలో కూడా తయారు చేసే అంశాల మీద ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. వేదాంత లుక్స్ టు గో ఫర్ 4-way బిజినెస్ స్ప్లిట్. ఎన్సీఎల్టీ పవర్ యూనిట్ మాత్రం స్పిన్ ఆఫ్ చేయకుండా నిలుపుదల చేసింది. టు పర్స్యూ సెపరేట్ అప్పీల్ ఫర్ టీఎస్పీఎల్ అట్ అప్పీలేట్ ట్రిబ్యునల్. సో ఇది ఈ స్టాక్ ఆల్రెడీ ఒక్కొక్క స్టాక్ అనే రాబోతున్నాయి. వివిధ కంపెనీలకు సంబంధించి వేదాంతలో ఆల్రెడీ షేర్స్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకు. ఫర్ సమ్ స్టాక్స్ ద బుల్స్ డిడ్ంట్ కమ్ కాలింగ్. కొన్ని స్టాక్స్ అయితే February 28 అంటే కోవిడ్ సమయానికి ఉన్నంత కంటే ఇంకా తక్కువగా దిగువకు ట్రేడ్ అవ్వడం చూడవచ్చు. బంధన్ బ్యాంక్ అక్కడి నుంచి కూడా ఇంకా స్టిల్ 60% మేర నష్టాలతో. జీ 55%, వర్ల్పూల్ 50%, ఎస్ బ్యాంక్ 50%, ఆర్బీఎల్ బ్యాంక్ 41%. ఇలా అక్కడికంటే ఇంకా దిగువన ట్రేడ్ కావడం అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఇంతటి బుల్ ర్యాలీలో కూడా. ఫైజర్ ఆల్మోస్ట్ స్టిల్ 4% డౌన్. ఆయుధ బిర్లా ఫ్యాషన్, అతుల్, హనీవెల్ ఆటోమేషన్, ఈవెన్ హిందుస్థాన్ యూనిలివర్ లాంటి స్టాక్స్లో కూడా అక్కడితో పోలిస్తే కేవలం 5% మాత్రమే లాస్ట్ 5 yearsలో పెరిగిన దాఖలాలు అయితే మనకు కనిపించవచ్చు. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. టైడ్ టర్న్స్ మిడ్ మార్చ్, FPIs pour 17,585 crores into Fin Services in 2 weeks. ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికామ్, హెల్త్ కేర్, పవర్, క్యాపిటల్ గూడ్స్లోకి
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిధులు కుమ్మరించిన సంగతి ఇక్కడ మనం డేటాలో చూడవచ్చు. ఇండియా టు స్టాండ్ స్ట్రాంగ్ అమిడ్ గ్లోబల్ సెంటరిటీ. ఇంకా డిఫాల్ట్గా ఈ స్టేట్మెంట్ని ఎప్పటికప్పుడు ఫిక్స్ చేసి ఉండవచ్చు. ఏ వచ్చినా కూడా స్టాండర్డ్ అండ్ డిఫాల్ట్ స్టేట్మెంట్ తప్ప అంతకుమించి కొత్తగా ఏమీ మాట్లాడుతున్నట్టు ఏం కనిపించట్లేదు. FM 4 IPOs గెట్ సెబీ గో అహెడ్. 4 కంపెనీలకు సెమీ ఆమోదం తెలిపింది. బ్లూ స్టోన్ జ్యువెలరీ, లైఫ్ స్టైల్ IPO. సో వీటికి అలాగే సోలార్ ఎనర్జీ అండ్ జీకే ఎనర్జీ కూడా IPOకి వచ్చేందుకు సెబీ లైన్ క్లియర్ చేసింది. స్కైమెడ్ ప్రెడిక్ట్స్ నార్మల్ మాన్సూన్. సో 104-103% LPA లాంగ్ పీరియడ్ యావరేజ్ మాన్సూన్ని ప్రెడిక్ట్ చేస్తుంది స్కైమెడ్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కార్గో రష్ యాజ్ ఫుల్ ట్రంప్ టారిఫ్స్ టేక్ ఎఫెక్ట్ టుడే. పోర్ట్స్ ఇంక్రీజ్డ్ ట్రాఫిక్ యాజ్ ఎక్స్పోర్టర్స్ స్క్రాంబుల్ టు బీట్ ద డెడ్ లైన్. సో ఒక్కసారిగా ప్యానిక్నెస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందో దేశాలు ఉన్న 194-190 దేశాల్లో 180 దేశాల మీద టారిఫ్స్ విధించి అందరినీ ఒంటికాలు మీద నిలబెట్టి వాళ్ళందరికీ నిద్రలేని రాత్రులు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఒక మహానుభావుడు. టంబ్లింగ్ కమోడిటీ ఆయిల్ ప్రైజెస్ బ్యాడ్ ఒమెన్ ఫర్ ఇండియా సింక్ ఎర్నింగ్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గోల్డ్ ప్రాఫిట్ బుకింగ్ ఉంది చాలా క్లియర్ కట్గా. దాదాపు $140-150 మీద ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. పీక్ నుంచి బాగా కరెక్ట్ అయింది, ఎందుకంటే లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగింది కూడా స్టాక్. ఈవెన్ ఆయిల్ కూడా $60 స్థాయికి మళ్ళీ US క్రూడ్ ఆయిల్ దిగి వచ్చింది. మన కొద్దిగా పాజిటివ్ అయినప్పటికీ ఓవరాల్గా క్రూడ్ పరిశ్రమను నమ్ముకున్న కొన్ని కంపెనీలకి ఇది తీవ్రమైన సమస్య కూడా ఉండబోతోంది. ప్రపంచం ఎట్టుపోయినా ఇండిగో మాత్రం ఆల్ టైమ్ హిట్ చేసింది. 3.5% మేర లాభాలతో స్టాక్ ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఐఎమ్ డౌట్ విజయ డయాగ్నోస్టిక్స్ ఎందుకు ఇంత ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి? ఇంత పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ ఎందుకు పెరుగుతుంది? పడినప్పుడు ఓవర్గా రియాక్ట్ అవుతుంది, పెరిగినప్పుడు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది. సమ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఏదో సమ్ పవర్ఫుల్ హ్యాండ్స్, సమ్ బిగ్ హ్యాండ్స్ ఇందులో ఎంటర్ అయినట్టు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే విజయ డయాగ్నోస్టిక్ స్టాక్స్లో ఎంత మొమెంటం ఉండడానికి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. ఈ స్టాక్లో హెచ్సిఎల్ టెక్ 7 రోజుల నష్టాలకు బ్రేక్ పడి కొద్దిగా లాభాలతో క్లోజ్ అవడం అయితే చూసాం. ఇండిగో ఆల్రెడీ డిస్కస్ చేసాం. Q4 ఎక్స్పెక్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నట్టుగా కూడా. చైనా EU జాయిన్ ఫోర్సెస్ ఇన్ EU టారిఫ్ వార్ అలా డిస్కస్ చేసిందే. 90% ఆర్డర్స్ ఫుల్లీ పెయిడ్ ఉన్నాయి. ఫిబ్రవరి వచ్చిన సేల్స్ డేటాని నమ్మాలి అని చెప్పి ఓలా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళందరిలో కూడా జస్ట్ కేవలం 10%, 5% టోకెన్ పే చేసిన వాళ్ళు కాదు, 90% అమౌంట్ పే చేసిన వాళ్ళే అని చెప్పి ఓలా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి. మెజగాన్ డాక్ నిన్న 2% మేర పెరిగింది. ఇన్ఫో ఎడ్జ్ 4% మేర, NBCC 5% మేర, ఎందుకంటే వాళ్ళు రైల్టెల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. జియోఫిన్ డిజిటల్ లోన్స్లోకి కూడా ఎంటర్ అయింది. 5.5% మేర స్టాక్లో జంప్ చూసాం. ప్రధానమైన వార్తలు. ఇక తిరుపతిలో ఇలాంటి అనేక అంశాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం ఏ విధంగా మన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎలాంటి ప్లానింగ్తో ఎలాంటి అప్రోచ్తో ఉండాలి అన్న అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో వెంటనే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టుగా. ఎందుకంటే మొన్న కూడా హైదరాబాద్లో మనం ఇంప్లిమెంట్ చేసాం. రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఆధారంగా సీటింగ్ కూడా ఉంటుంది. సో అందువల్ల ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ముందు సీట్స్ దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వెయిట్ చేయకండి. ఇంకా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు త్వరగా రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ పూర్తి చేసుకోండి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.